అండి. ఈరోజు నేను కామన్‌గా చాలామంది ఎక్స్‌పీరియన్స్ అయ్యే ప్రాబ్లమ్ బ్యాక్ పెయిన్ గురించి చెప్పడానికి వచ్చాను. అసలు మన ఇండియాలో బ్యాక్ పెయిన్ ప్రివలెన్స్ ఎలా ఉంది? వాటి వల్ల లీవ్స్ ఎంతమంది తీసుకున్నారు? ఎంత పర్సెంటేజ్? దానివల్ల ఫైనాన్షియల్ లాస్ ఎంత అవుతోంది? దానివల్ల కంట్రీకి ఏం చిన్న ఇబ్బంది అవుతుందన్నది కూడా చెప్పడానికి వచ్చాను. వాటికి మనం ఎలా జాగ్రత్తలు పాటించాలన్నది కూడా చెప్తాను. లో బ్యాక్ కామన్‌గా 66% ఉన్నట్టు, దాంతోపాటు ఎనీ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఏజ్ 40 నుంచి 80 లోపల ఎప్పుడైనా కానీ వాళ్ళు బ్యాక్ పెయిన్ చాలామంది ఎన్కౌంటర్ అవుతారు. చాలామంది ఈ మధ్య 15-17 ఇయర్స్ అప్పుడు నుంచి కూడా చాలామంది బ్యాక్ పెయిన్ చెప్తున్నారు. దాంతోపాటు 79% ఆఫ్ ఉమెన్ ఏజ్ 29 నుంచి 50 మధ్యన కూడా బ్యాక్ పెయిన్తో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని ఒక స్టడీ కూడా వచ్చింది. మన సౌత్ ఇండియాలో కూడా బ్యాక్ పెయిన్ ప్రివలెన్స్ ఎక్కువ అండి. వండర్ ఏంటంటే కనుక ఉమెన్కి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్నట్టు ఎక్కువ సర్వే చెప్తోంది. సుమారు 53% ఉమెన్స్కి ఉన్నట్టు 24-25% మెన్స్కున్నట్టు బ్యాక్ పెయిన్ అనేది సర్వే చెప్తుంది. సో డెఫినెట్గా అది అందరూ తప్పకుండా మాట్లాడవలసిన కండిషన్ అని తెలిసి ఈరోజు మీకు కామన్గా బ్యాక్ పెయిన్కి ఎవరైతే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారో వాళ్ళకి వచ్చే కామన్ డౌట్స్ అవన్నీ ఈరోజు మీకు సాల్వ్ చేయడానికి వచ్చాను. What are the common causes for back pain? కామన్ కాజెస్ అయితే కనుక ఎక్సెసివ్ సిట్టింగ్ అండి. ఫస్ట్ కల్ప్రిట్ యాక్చువల్గా అన్నిటికీ మన సిట్టింగ్ ఈజ్ అ కల్ప్రిట్. యాక్చువల్గా ఎప్పటి నుంచో అందరూ వింటున్నారు వాళ్ళు సిట్టింగ్ ఇస్ అ న్యూ టైప్ ఆఫ్ స్మోకింగ్ అని. మనకు స్మోకింగ్ హ్యాబిట్ లేకపోయినా కానీ సిట్టింగే అనవసరంగా హార్ట్ కానీ లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బ్యాక్ మే కానీ లోడ్ చూపిస్తుంటున్నారు. అది చాలా కరెక్ట్ అండి. వింటున్నారు, తర్వాత యూట్యూబ్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా కానీ చూస్తున్నారు, మర్చిపోతున్నారు. ఎవరైనా చెప్పినా వింటున్నారు, తర్వాత దాన్ని ఆచరించట్లేదు. సిట్టింగ్ అనేది డైరెక్ట్గా బ్యాక్ మీద లోడ్ పెడుతుంది. దాంతోపాటు స్టాటిక్ స్టాండింగ్, అలానే నిటారుగా నుంచోవడం, స్టాటిక్గా స్టాండ్ చేయడం వల్ల కూడా బ్యాక్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఇవి కామన్ కారణాలు. దాంతోపాటు వాళ్ళ మజిల్కి రెగ్యులర్గా బ్యాక్ మజిల్స్కి కోర్ స్ట్రెంథనింగ్ అంటారు. ఆ కోర్ స్ట్రెంథనింగ్ రెగ్యులర్గా చేయకుండా వాళ్ళు ఎక్కువసేపు సిట్టింగ్లో కూర్చున్నా కానీ లేకపోతే ఒంగుని బరువులు లేపినా కానీ ఎక్సెసివ్ డ్రైవింగ్ చేసినా కానీ ఇవన్నీ కూడా బ్యాక్ పెయిన్ కారణాలు అవుతాయి. వాళ్ళ కాల్షియం లెవెల్స్ చెక్ చేయించుకోకపోవడం, వాళ్ళ ప్రోటీన్ సరిగ్గా ఉందా లేదా ఉందా లేదా అని చెక్ చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. సో మీరు టఫ్ బ్యాక్ పెయిన్ కేసెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు? చాలామంది సీనియారిటీ అవి చూసి సీనియర్ ఉంటేనాక వాళ్ళకి ఎక్కువ క్రానిక్ ఉన్నవి లేకపోతే నాకు అన్ట్రీటెడ్ టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ మా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అడ్రస్ చేయించుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో అలాంటివి మేము ఎలా అడ్రస్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ థరో అసెస్మెంట్ తీసుకుంటాం. వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచి ఉంది, వాళ్ళు దానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, సో వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వర్క్ హవర్స్ ఎంత ఉంది, ఇవన్నీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తీసుకోకుండా మనం చేసి ట్రీట్మెంట్ చేసి వేస్ట్. చాలా చోట్ల ప్రాపర్ అసెస్మెంట్ లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమే ఎవరికి రికవరీ రాకుండా బయటకు వస్తున్నారు. రికవరీ బాగుండాలంటే కనుక వాళ్ళ హిస్టరీ క్లియర్గా త్వరగా చెక్ చేసుకుంటాక లేకపోతే ఇన్ బ్రీఫ్గా అడిగినా కానీ పర్లేదు. క్విక్ క్వశ్చన్స్ లాగా 5-6 క్వశ్చన్స్. సో మీరు ఎంతసేపు కూర్చుంటారు, లేకపోతే ఎంతసేపు డ్రైవింగ్ చేస్తారు, మీ వర్క్ స్టైల్ ఏంటి, మీ ప్రోటీన్ ఎలా తీసుకుంటున్నారు, లేకపోతే మీ బాడీలో కాల్షియం లెవెల్స్ ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా, మీ వెయిట్ ఎంత ఉన్నారు, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అన్న బేసిక్ 5-6 క్వశ్చన్లు అడిగినా కానీ ఎక్సర్సైజ్ స్ట్రెంత్ ఎలా ఉంది అని అడిగినా కానీ వాళ్ళు మనకు చెప్తారు. దాన్ని బట్టి మనం ఆల్రెడీ ఒక 30-50% మనం ఒక కంక్లూజన్కి వచ్చి నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా డీప్ అసెస్మెంట్ మళ్ళీ చేసుకోవచ్చు. హౌ డు యూ హ్యాండిల్ అ పేషెంట్ హూ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్? సో చాలామంది పేషెంట్ ద్వారా వచ్చే చిన్న మిస్టేక్ కూడా ఏంటంటే వాళ్ళకి టైం సరిపోక ఒకటి, సిన్సియారిటీ ఒకటి, దాంతోపాటు లైట్ లేజినెస్ కూడా చాలామందిలో ఉండి వాళ్ళు ఇంట్లో ఎక్సర్సైజ్ చేయరు. చెప్పిన ఎక్సర్సైజ్ అకేషనల్గా చేసినా దాన్ని ఫుల్ టైమ్గా చేసినట్టు ఫీల్ అవుతారు. ఎగ్జాంపుల్ వీక్లీ వాళ్ళు ట్వైస్ చేసినా కానీ దాన్ని రెగ్యులర్గా చేసినట్టు అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. సో అలాంటి వాళ్ళకి మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏవైతే డిఫికల్టీస్ వెళ్ళారో, ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ అయిపోయింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, బట్ స్ట్రెంత్ ఎంత పెరిగింది అన్నది మీరు అన్న క్వశ్చన్. ఆ పెయిన్ వాళ్ళకి తగ్గడమే కాకుండా స్ట్రెంత్ పెరగకపోతే మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది బ్యాక్ పెయిన్. సో స్ట్రెంత్ పెరిగిందా లేదా అన్నది మనం రెగ్యులర్గా కొన్ని టెస్ట్లు ఉంటాయండి. వాళ్ళ స్ట్రెంత్ పెరిగిందా లేకపోతే వాళ్ళకి కొంచెం లోడ్స్ ఇస్తూ చెక్ చేస్తుంటాం. ఆ లోడ్ ఇచ్చి చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్సర్సైజ్ రకరకాల టెస్ట్లు ఇస్తుంటాం. సో బ్యాక్ స్ట్రెంత్ పెరిగిందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఆ విధంగా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫిట్ ఉంటేనే మళ్ళీ వాళ్ళని వర్క్ రెజ్యూమ్ చేయమని చెప్తాం. వాళ్ళు ఇంట్లో చేస్తున్నారు లేదన్నది కూడా వాళ్ళకి ఒక టేబులర్ ఫార్మాట్ ఇస్తాం. ఆ టేబుల్ తప్పకుండా ఇదిగో ఈరోజు ఎక్సర్సైజ్ చేసాము, రైట్, ఇన్ని కౌంట్ చేసాము, అవన్నీ వాళ్ళు క్లియర్గా మనకు రాసిస్తానాక బెటర్. దీంట్లో కూడా చాలామంది జస్ట్ మా దగ్గరికి వచ్చే ముందు రాసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. బట్ 80% ఇలా స్టార్ట్ చేసిన తర్వాత దే ఆర్ వెరీ సిన్సియర్.